పండగంటేనే తోరణాలండి. అలాంటి తోరణాలను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. పండగ టైంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దేవుడి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ గాని, లేదా ఇంటి బయట డోర్స్ దగ్గర చాలా బావుంటుందండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. ఈ ఐడియా అయితే ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒకే సమానంగా ఉన్న ఆకులు తీసుకున్నానండి. మామిడాకులైతే పైన ఈ విధంగా స్టిక్‌ను రిమూవ్ చేసి తీసుకున్నాననమాట. తీసుకున్న తర్వాత చూడండి, ఆకునైతే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. చివర్లైతే ఒక దగ్గర చేర్చే విధంగా మనం స్టాప్లర్ సహాయంతో పిన్స్ అయితే వేసుకోవాలన్నమాట. అన్ని విధంగా తయారు చేసుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీనైతే నేను రౌండ్ షేప్ లో ఈ విధంగా సెట్ చేసి ఒక్కసారిగా మనం పిన్స్ అయితే వేసుకోవాలండి. ఒకవేళ పిన్స్ వేసుకోవడానికి వీలుగా లేకపోతే ఈ విధంగా సూది దారం సహాయంతో స్టిచ్ అయితే వేసుకోవచ్చు అనమాట. మిడిల్ లో ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, మిడిల్ లో అయితే నేను డబుల్ సైడ్ టేప్ అయితే కొద్దిగా అంటించి ఏదో ఒక పూలండి, చామంతి కానీ రోజెస్ కానీ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, చాలా సింపుల్ గా అండ్ ఈజీ అయిన కలర్ఫుల్ అయిన ఒక డెకరేషన్ తయారు చేసుకున్నామండి మామిడాకులతో. దేవుడి వెనకాల డెకరేషన్ గా గానీ, లేదా బయట డోర్స్ కి అటు ఇటు విధంగా తగిలించుకున్నట్లయితే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.